పోలీస్ స్టేషన్ లాకప్లో ఉన్న భూమి ఇక శరత్చంద్రను తలుచుకొని బాగా బాధపడుతుంటుంది. అపూర్వ అప్పుడే అక్కడికి వస్తుంది. చాలా కోపంగా అపూర్వ ఇక అక్కడికి వచ్చి అక్కడ పక్కనే ఉన్న ఒక లాఠీ పట్టుకొని సెల్ ఓపెన్ చేయి అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకి ఒక్కసారిగా కానిస్టేబుల్స్ అందరూ కూడా భయపడతారు. ఒక్కసారిగా సెల్ని ఓపెన్ చేసేస్తారు. అపూర్వ అయితే లాఠీ పట్టుకొని కోపంగా భూమి దగ్గరికి వస్తుంది. నా బావనే చంపుదామని చూస్తావే, నా బావపై హత్య ప్రయత్నం చేస్తావే అని లాఠీ పట్టుకొని భూమిని బాగా కొడుతూ ఉంటుంది. అయ్యో నాకేం తెలియదు అని భూమి ఎంత చెప్తున్నా అసలు అపూర్వ అయితే భూమి మాటలు పట్టించుకోదు. నా బావంటే నాకు ప్రాణం, నా బావనే చంపుతామని చూస్తావా, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావే అని అపూర్వ అయితే భూమిని బాగా కొడుతూ ఉంటుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక భూమి అయితే ఏడుస్తూ అలాగే కూర్చొని దెబ్బలు తింటూ ఉంటుంది. ఇక గగన్ అయితే చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు. ఏమైంది, భూమి కనపడిందా అని శారద పూర్ణి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. మొత్తం వెతికానమ్మా, ఎక్కడ కూడా భూమి కనపడలేదు అని గగన్ అయితే బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వినండి. ప్రముఖ పారిశ్రామికవేత్త శరత్చంద్రపై వాళ్ళ ఇంట్లో ఉంటున్న భూమి హత్య ప్రయత్నం చేసింది అని శరత్చంద్ర ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఫోటోని లాకప్లో ఉన్న భూమిని ఇద్దరిని కలిపి టీవీలో బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తూ ఉంటారు. శారదా పూర్ణి గగన్ అయితే అది చూసి చాలా షాక్ అవుతారు. ఇక భూమినైతే అపూర్వ బాగా కొడుతూనే ఉంటుంది. అప్పుడే పోలీసులు లాకప్ లోపలికి వస్తారు. మేడం ఆగండి మేడం, ఏంటి మేడం ఇలా కొడుతున్నారు, ఆగండి అని అపూర్వని అడ్డుకుంటూ ఉంటారు. అప్పటికే అపూర్వ అయితే భూమిని లాఠీతో చాలా బాగా ఎక్కువగా కొట్టుంటుంది. భూమి అయితే ఆ బాధని భరిస్తూ ఏడుస్తూ ఉంటుంది. మరి గగన్ స్టేషన్కి వచ్చి భూమికి బెయిలిచ్చి తీసుకువెళ్తాడా, భూమిని ఏ విధంగా ఈ కేసులో నుంచి గగన్ కాపాడబోతున్నాడు, రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.